జమిగుంటలో అవిశ్వాస రగడ మరో మలుపు తిరిగింది. మున్సిపల్ చైర్మన్ టక్కలపల్లి రాజేశ్వరరావు తన మద్దతుదారులైన కౌన్సిలర్లతో అత్యవసరంగా ఏర్పాటు చేసిన సాధారణ సమావేశం రద్దు చేసుకున్నారు. జమిగుంట మున్సిపల్ చైర్మన్ పై 20 మంది సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసును 23వ వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య గత నెల 28న జిల్లా రెవెన్యూ ఆఫీసర్కి అందజేశారు. కానీ ఆ సమయంలో మల్లయ్య వెంట 18 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. వారిని హైదరాబాద్ క్యాంపుకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే 2 కౌన్సిలర్లు బయటికి వచ్చారు. మిగతా 16 మందితో క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో నుండి మరొక కౌన్సిలర్ బయటకు వచ్చి రాజేశ్వరరావుకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో వేర్వేరు ప్రాంతాల్లో చైర్మన్ రాజేశ్వరరావు, పొనగంటి మల్లయ్యల క్యాంపులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ పరిధిలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో 29 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కావడం విశేషం. పొనగంటి మల్లయ్య మాత్రం ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం చైర్మన్ వైపు 14 మంది ఉండగా పొనగంటి మల్లయ్య వైపు 15 మంది ఉన్నారు. నేడు సాధారణ సమావేశం. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు శుక్రవారం అత్యవసర సాధారణ సమావేశం ఉన్నట్లు ప్రకటన జారీ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎక్స్ అఫిషియేట్ ఓటు హక్కు రావాలంటే ఒకసారి మున్సిపల్ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఇందులో చైర్మన్ మద్దతుదారులతో ఈరోజు సమావేశం పెట్టారు. హైదరాబాద్ క్యాంపు నుండి బయలుదేరి కరీంనగర్, శంకరపట్నం మీదుగా జమ్మికుంటకు వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి జిల్లా కలెక్టర్ నుండి ఎక్స్ అఫిషియేట్ ఓటు డిక్లేర్ అయినట్టు సమాచారం వచ్చింది. దీంతో మున్సిపల్ సమావేశం రద్దు చేసుకుని తిరిగి అక్కడి నుండి క్యాంపుకు పయనమయ్యారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉదయం నుండి మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.